సో అయితే ఏ విధంగా అయితే ఒక నార్మల్ మ్యాచ్కి ముందు జరిగేటువంటి మొత్తం ప్రాక్టీస్ సెషన్ మొత్తం కూడా ఇక్కడ అయితే చేసేస్తున్న ప్లేయర్స్. మనకి షార్ట్లీ మనకి 1 PM అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మన బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అది పక్కన కొంతమంది వార్మప్ చేసుకుంటున్నారు. అటు పిచ్కి సంబంధించినటువంటి పనులు వాళ్ళైతే నిమగ్నం అయిపోయారు. సో నెక్స్ట్ మ్యాచ్కి అయితే బాగా ముమ్మరంగా అయితే ప్రయత్నం జరుగుతుంది. చూడండి మరి ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు ఫీల్డింగ్స్లో మొత్తం కూడా. సో హైలీ టాప్ క్లాస్ నాచ్ అయితే ఉంది మొత్తం కూడా స్టేడియం మొత్తం కూడా. నెక్స్ట్ సో గైస్ నా వెనకాల ఉన్నటువంటి డ్రెస్సింగ్ రూమ్ అనమాట. సో బోత్ టీమ్స్కి ఉంటాయి కదా, ఇటు పక్కన ఒక టీంకి అటు పక్కన ఒక టీంకి. ఇదే పెవిలియన్ నుంచి మనకైతే వాళ్ళ స్టాండ్స్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ప్లేయర్స్ ప్యాడప్ చేసుకుని మొత్తం కూడా మామూలు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో. సో మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మొత్తం కూడా డ్రెస్సింగ్ రూము ఫర్ టీమ్ 1. అటు పక్కనేమో టీమ్ 2కి సంబంధించినటువంటి డ్రెస్సింగ్ రూమ్ ఉంది. ఇక్కడేమో వాళ్ళు కూర్చోడానికి ఉన్నటువంటి పెవిలియన్ డగ్అవుట్ అనమాట. అది అటు ఒక డగ్అవుట్ ఇటు ఒక డగ్అవుట్. సో దట్స్ ఇట్. వీళ్ళ పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేద్దాం. పర్మిషన్ ఇస్తే కనుక లోపల డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాం తప్పకుండా.